సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరగడంతో ఆయనకు యశోదలో చికిత్స అందిస్తున్నారు. ఇవాళ 3 బహిరంగ సభలు ముగించుకొని వచ్చిన కేసీఆర్ నేరుగా యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరగడంతో ఆయనకు యశోద చికిత్స అందిస్తున్నారు. ఇవాళ 3 బహిరంగ సభలు ముగించుకొని వచ్చిన కేసీఆర్ నేరుగా యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి చెప్పండి. అలాగే దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నం కేసు దాదాపు చూసాం మనం. అయితే ఈ రోజు దీనిపైన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన గల కారణాలు అనేవి పూర్తిగా తెలియాలన్నట్టుగా ఇటు పోలీస్ శాఖను ఇప్పటికే ఆదేశించిన నేపథ్యం. అయితే బీఆర్ఎస్ మెదక్ ఉంటే అలాగే దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పైన ఈ రోజు ఏదైతే అత్యాయత్నం జరిగిందో దానికి ఈయన దాదాపు ఆయన హాస్పిటల్ కూడా చికిత్స పడుతున్న నేపథ్యం. సో మొత్తం కూడా దీని గురించి మాట్లాడుతున్నట్లయితే మీతోటి మండలం చెప్పాలలో పోలీసు దాదాపు దీన్ని రాజు అనే వ్యక్తి ఆయన పైన హత్యాయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. తను ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఇప్పుడు మొదట ఈ విషయం తెలిసిన కాడ నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు దాదాపు ఒక ఆందోళనకర వాతావరణం కనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఖండించారు. ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వయంగా ఫోన్ లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకున్నారు. ఇట్లా ప్రభాకర్ రెడ్డికి ఇష్యూ ఘటన జరిగిందండి. తన సభ కూడా దంతరంగా ముగించుకొని మరి హైదరాబాద్ కు వచ్చిన ప్రయత్నం కనిపించింది. అయితే హరీష్ రావు కూడా సమావేశంలో దాదాపు సకాలంలో అక్కడ చేరుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుండి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ వేరి అత్యాయత్నానికి గురైన అయితే ప్రభాకర్ రెడ్డిని ఆయన పరామర్శించడానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్దిసేపటి క్రితమే ఆయన ప్రగతి భవన్ నుండి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి బయలుదేరారు. అత్యాయత్నానికి గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మెదక్ అభ్యర్థి దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పైన జరిగిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఘటన గల కారణాలు అలాగే దీనికి సంబంధించిన వ్యక్తులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిన నేపథ్యం. మంత్రి తలసాని శ్రీనివాసరావు యాదవ్ నేపథ్యం తర్వాత కపుల ఈశ్వర్ మల్లారెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పటికీ హాస్పిటల్కి చేరుకున్నారు. అక్కడ ఎప్పటికప్పుడు హెల్త్ విషయాలు తెలుసుకుంటున్నారు. హెల్త్ బులెటిన్ కూడా ఎప్పటికప్పుడు హాస్పిటల్ వర్గాలు చెప్తున్న నేపథ్యం. సో యశోద హాస్పిటల్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరారు. మరికొద్దిసేపట్లో ఆయన అక్కడికి చేరుకునే అవకాశం. రైట్, ముఖ్యంగా మహేందర్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితి విషయం కావచ్చు, ఆయనకు సంబంధించి కావచ్చు, ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఇప్పటికైతే ఆయన చికిత్స పొందుతున్నాడు. దాదాపు కుట్లు కూడా పడ్డాయి. దాదాపు 3 ఇంచుల వరకు కూడా కత్తి ఆయన కడుపులో దిగినట్టుగా తెలుస్తుంది. దుబ్బాక అదైతే ఆ ఉదాహరణ ఆసుపత్రికి చేర్చడంతో పెద్ద ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారని తెలుస్తుంది. మొత్తానికి ఘటన జరిగిన కారణం నుంచి అయితే బీఆర్ఎస్ వర్గాలను కూడా దాదాపు ఆందోళన అయితే ప్రభాకర్ రెడ్డి కట్టులో 3 ఇంచుల వరకు కూడా కత్తి దిగిందని హాస్పిటల్ వర్గాలు చెప్తున్న నేపథ్యం. అంతర్గతంగా చాలా రక్తస్రావం అయిందని కూడా తెలుస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ తరలించి సర్జరీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే
అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి పైన కత్తి దాడి జరిగిన గురించి తెలియగానే ఎప్పటికీ వెళ్ళిన మంత్రులందరూ కూడా ఆయన అప్పటికే అనస్థీషియా ఇచ్చి ఆయనకు చికిత్స పొందుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఇప్పుడు కుటుంబ సభ్యులు కానీ వారంతా కూడా ఆసుపత్రి వర్గాలు కూడా ఇక్కడ చికిత్స పొందుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి చెప్పిన నేపథ్యంలో ఇటు కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఆయన అభిమానులు కానీ అదే పడవద్దు, ఆందోళనకు గురి కావద్దంటూ ఇటు మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. అలాగే దాదాపు అక్కడ ఉన్న వారంతా కుటుంబ సభ్యులు కూడా చెప్పిన నేపథ్యం. సో ఇప్పటి వరకైతే ఆయన చికిత్స జరుగుతుంది. దాదాపు ఇంకా మరికొన్ని గంటల్లో ఆయన కోలుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పుడు ఇస్తున్న హెల్త్ బులెటిన్ బట్టి తెలుస్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.